ఆంజనేయ స్వామి ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా? ఒకరోజు సీతమ్మ అరిటాకు వేసి స్వామి హనుమకి వడ్డించడం ప్రారంభిస్తుంది. హనుమకి ఎంత భోజనం పెట్టినా ఒక్క క్షణంలో తినేస్తుంటాడు. స్వామి ఆకలికి వేల మందికి వండిన భోజనం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అయినా అతని ఆకలి చల్లారదు. ఇంకా కావాలి అని అడుగుతాడు. సీతమ్మకి ఏం చేయాలో అర్థం కాక పరిగెట్టుకుంటూ శ్రీరాముడి వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతుంది. శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, సీత, హనుమ ఎవరో తెలుసా? అతను స్వయంగా ఆ పరమశివుని అవతారం. నా చేతుల్లో ఏమీ లేదు. హనుమ ఆకలి ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీకే వదిలేస్తున్నాను అని అంటాడు. సీతమ్మ తిరిగి హనుమ దగ్గరకు వెళ్లి అతని వెనుక నిలబడి మనస్సులో, పరమేశ్వర, నువ్వు ఎవరో నేను తెలుసుకున్నాను. దయచేసి మీ ఆకలికి స్వస్తి పలకండి, లేదంటే మేము అవమానం పాలు అవ్వాల్సి వస్తుంది స్వామి అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తుంది. వెంటనే హనుమంతుడు తృప్తి చెందుతాడు. అప్పుడు సీతమ్మ హనుమతో, ఏం హనుమ, ఇంకా వడ్డించమంటావా అని అడుగుతుంది. లేదు తల్లి, ఇంకా చాలు, నా కడుపు నిండిపోయింది. నీ భోజనానికి నా ధన్యవాదాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.